యక్షుడి రూపంలో ఉన్న తనని నిజ స్వరూపంతో ప్రత్యక్షమవుతారు. చూస్తే అది యమధర్మరాజు. అంటే ధర్మరాజుకి నాన్నవుతారు. స్వయంగా అతనే వచ్చి ధర్మరాజును పరీక్షించారు. ఈ రోజు వరకు ధర్మం అనే పదం వినిపిస్తే అందరికీ గుర్తొచ్చే పేరు ఈ యమధర్మరాజు. కాని ఈ రోజు నుండి ధర్మం అనే పేరొస్తే అందరికీ నీ పేరు గుర్తొస్తుంది. అలాగే మీరు ఇంకో సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మీరు ఏ వేషం కావాలి అంటే ఆ వేషం వచ్చేరా వరమిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు. అరణ్యవాసమంటే అడవిలో గడపడం. కాని అజ్ఞాతవాసమంటే అడవిలో దాక్కోవడం కాదు, జనాల మధ్యే తిరగాలి. అసలు పేర్లు వాడకూడదు, నిజస్వరూపం బయటపడకూడదు. ఒక్కరు గుర్తుపట్టినా సరే మళ్లీ మొదటి నుండి, అంటే 12 సంవత్సరాల అజ్ఞాతవాసం, అలానే 1 సంవత్సరం పాటు అరణ్యవాసాన్ని మళ్లీ చేయాలి. ఎవరైతే బ్రాహ్మణులు అరణ్యవాసానికి వాళ్లతో పాటు వచ్చేస్తారో వాళ్లని తిరిగి వెళ్ళిపోమంటారు. పాండవుల్ని చూస్తే ప్రపంచంలో వాళ్లు తెలియని వాళ్లంటే లేరు. వాళ్ల గురించి కథలుగా చెప్పుకుంటారు. మరి అలాంటివారు ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్న వాళ్లలో ఇంకా ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది, వాళ్లు ఎక్కడికి వెళ్లబోతున్నారు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.